ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ధర్నాకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ దీక్షకు సంఘీభావం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అధినేత అఖిలేష్ యాదవ్ తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్ కు జగన్ వివరించారు. అయితే 2019లో ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో వేదికగా మోదీకి వ్యతిరేకంగా ధర్నా చేసిన సమయంలో కూడా ప్రస్తుతం జగన్ కు జై కొట్టిన వాళ్లే బాబుతో కలిసి సై అన్నారు. దీంతో అసలు విపక్ష పార్టీల పని అసలు సమస్యలపై పోరాటం చేయడమా లేక కేవలం అధికార పార్టీలను దుయ్యబట్టడమా అన్న ప్రశ్న సామాన్య ఓటరులో తలెత్తుతోంది. మరోవైపు కేవలం మోదీ టార్గెట్ గాని విపక్షాల పార్టీలు వ్యూహాలు కదుపుతున్నాయా అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇక మరోవైపు బడ్జెట్ విషయంలో వైఎస్ జగన్ తన స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్రానికి కూటమి వలన జరిగిందేమీ లేదని, మోదీ 3.0లో ఇచ్చింది గ్రాంటా లేక అప్పా అన్నది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ధర్నాకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ దీక్షకు సంఘీభావం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అధినేత అఖిలేష్ యాదవ్ తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్ కు జగన్ వివరించారు. అయితే 2019లో ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో వేదికగా మోదీకి వ్యతిరేకంగా ధర్నా చేసిన సమయంలో కూడా ప్రస్తుతం జగన్ కు జై కొట్టిన వాళ్లే బాబుతో కలిసి సై అన్నారు. దీంతో అసలు విపక్ష పార్టీల పని అసలు సమస్యలపై పోరాటం చేయడమా లేక కేవలం అధికార పార్టీలను దుయ్యబట్టడమా అన్న ప్రశ్న సామాన్య ఓటరులో తలెత్తుతోంది. మరోవైపు కేవలం మోదీ టార్గెట్ గానే విపక్షాల పార్టీలు వ్యూహాలు కదుపుతున్నాయా అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇక మరోవైపు బడ్జెట్ విషయంలో వైఎస్ జగన్ తన స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్రానికి కూటమి వలన జరిగిందేమీ లేదని, మోదీ 3.0లో ఇచ్చింది గ్రాంటా లేక అప్పా అన్నది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరవింద్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శన కొనసాగుతుంటే ఆ నిరసన ప్రదర్శనకి ప్రధానంగా గతంలో చంద్రబాబు ఢిల్లీ నిరసన ప్రదర్శన చేసినప్పుడు మోడీ వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసినప్పుడు వచ్చినటువంటి నాయకులే ఈ సందర్భంగా కూడా రావటం పలు అనుమానాలకి పలు రాజకీయపరమైనటువంటి ముగింపులకి దారితీస్తుంది. ప్రధానంగా చూస్తే గతంలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులుగా వచ్చారో అఖిలేష్ యాదవ్ కానీ అఖిలేష్ యాదవ్ తో పడినటువంటి డిఎంకే నాయకులు కానీ వీళ్ళందరూ ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులే రావటం పలు అనుమానాలకు దారితీస్తుంది. అది ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైనటువంటి ఆలోచన ఇప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి అంశం నుంచి మొదలుపెట్టి ఇండియా కూటమిలోకి రావటానికి ఉన్నటువంటి సానుకూల అంశాలు అదే సందర్భంలో ప్రతికూల అంశాల చుట్టూ తిరుగుతుందని చెప్పక తప్పదు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.